డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. డబుల్ స్మార్ట్ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో హైలైట్ ఏదన్నా ఉందంటే అది రామ్ పోతినేని గారి యాక్టింగు. రామ్ పోతినేని గారు ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశారు. సెంటిమెంట్ సీన్లు అవ్వచ్చు, లవ్ సీన్స్ అవ్వచ్చు, అలాగే డ్యాన్స్ అవ్వచ్చు, ఫైట్లు అవ్వచ్చు. ఒక హీరో ఒక సినిమాకి ఎంతైతే చేయాలో ఈ సినిమాలో 100కి 200% ఇచ్చేశారు. రామ్ పోతినేని గారి కోసమే ఈ సినిమా చూడొచ్చు. అలాగే పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పాలి. పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే లైగర్ సినిమా తర్వాత లైగర్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా చాలా బాగుందని చెప్పాలి. అంత బాగుంది. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో నుంచి ఆ చిన్న మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని కొత్త కథ రాసుకున్నారు, డబుల్ స్మార్ట్ అని చెప్పేసి. డబుల్ స్మార్ట్ అనే కథ చాలా బాగుంది. అలాగే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఈ సినిమాలో సంజయ్ దత్ గారు విలన్గా యాక్ట్ చేశారు. సంజయ్ దత్ గారు అలాగే రామ్ పోతినేని గారి మధ్య ఉండే ఫైట్ అయితే అదిరిపోయింది. అసలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అవ్వచ్చు, ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోవడం అవచ్చు, అవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నేనేదో బ్లాక్ బాస్టరు, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది, ఈ సినిమా ఇండస్ట్రీని ఏలేని సినిమా అని చెప్పట్లేదు. ఈ సినిమా ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఈరోజు జెండా ఎగరేసి ఆ తర్వాత చిన్నపిల్లలు ఫాదర్ మదర్ని తీసుకొని 3 గంటల పాటు ఏసీలో కూర్చొని ఎంజాయ్ జరిగిన సినిమా. రామ్ పోతినేని గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. పిల్లల్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా స్కంద సినిమా తర్వాత రామ్ పోతినేని గారికి, అలాగే లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవట్లు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా నా రేటింగ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 3.5. థ్యాంక్ యూ. ఇస్మార్ట్ శంకర్ 1కి 2కి తేడా ఏంటి? ఇస్మార్ట్ శంకర్ 1కి 2కి తేడా అంటే ఇస్మార్ట్ శంకర్ 1 బాగుంది. ఇస్మార్ట్ ఫస్ట్ ఇస్మార్ట్లో బాగా నచ్చింది ఏంటంటే సాంగ్స్, చిలక సాంగ్ అవ్వచ్చు, చార్మినార్ దగ్గర ఉండే సాంగ్ అవ్వచ్చు, అవన్నీ హైలైట్గా నచ్చాయి. కానీ సెకండ్ పార్ట్లో చూస్తే ఆ సాంగ్స్ దాంతో పోలిస్తే ఈ సాంగ్స్ చాలా తక్కువనే చెప్పాలి. అదే తగ్గింది, సాంగ్స్ తగ్గాయి. సాంగ్స్ ఫస్ట్ ఇస్మార్ట్ బ్లాక్ బాస్టర్, చాట్ బాస్టర్, సెకండ్ ఇస్మార్ట్ ఓకే పర్లేదు అన్నట్టున్నాయి. అన్న రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2 పూరి డైరెక్షన్లో వచ్చింది కదా, మనకు 1 ఎంత హిట్ అయిందో తెలుసు, కాబట్టి 2 ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? డబుల్ స్మార్ట్ శంకర్ అరే ఏముందో అన్న సినిమా. డబుల్ స్మార్ట్ శంకర్ అంటే ఇచ్చి పడేసిన నిజంగా చెప్పాలి. రామ్ పోత్ల యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎనర్జీకి యాక్టింగ్ మాత్రం ఏం చేసిన. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్. అంటే అప్పుడున్న జనరేషన్కి స్మార్ట్ శంకర్ ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇప్పుడున్న జనరేషన్ కరెక్ట్ టైంకి ఇచ్చింది పూరి జగన్ గారు. చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేకుండా ఒక కొత్తదనం తీసుకొచ్చిండు, ఒక కొత్తగా తెచ్చిండు. సినిమా మాత్రం హైలైట్ సినిమా అని చెప్పొచ్చు అన్న నిజంగా చెప్పాలంటే. అంటే ఇస్మార్ట్ 1లో ఎట్లాగో మనం రామ్ పోతినేని ఎట్లుంటాడో చూసినాం క్యారెక్టర్. సో ఈ 2లో ఎలా ఉన్నాడు? 2లో అంటే 1ల కంటే ఇలా ఎనర్జీ ఎక్కువ పెట్టి తీసిన సినిమా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కంటే ఏదైనా సెకండ్ పార్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి కాబట్టి కంపల్సరీ ఎనర్జీ ఎక్కువ పెడతారు హీరోలు. ఎందుకంటే సినిమాలో కూడా బాగా ఎనర్జీ పెట్టి సినిమా తీసిండు. కానీ బాగా చాలా బాగుంది. అంటే పూరి జగన్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఒక లైగర్ తర్వాత ఆయన అట్టా ఫ్లాప్ అయినా కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా ఈ సినిమాతో కంబ్యాక్ అని చెప్పొచ్చు పూరి జగన్ గారి రామ్ గారు. అంటే కరెక్ట్ టైంలో ఆయన సినిమా రిలీజ్ చేసుకుని పూరి జగన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కింద ఎంత డిసప్పాయింట్ అయిందో దానికి డబ్బులు ఇంతలో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి చూపించిన సినిమా మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హిందీ యాక్టర్ సంజయ్ దత్ కూడా యాక్ట్ చేశారు కదా, సో అతని కాంబో ఎలా అనిపించింది? రామును అతని కాంబో. హిందీ యాక్టర్ సంజయ్ దత్ గారికి ఎంత చెప్తామన్నా ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఆల్రెడీ పెద్ద యాక్టర్ అయినా, మంచి విలన్, మంచి హీరో. ఈ సినిమాకి రామ్కి ఆ లాంగ్వేజ్ కానీ తెలంగాణ లాంగ్వేజ్ మన రామ్ అన్న కానీ అక్కడ హిందీ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగులో మాట్లాడడం మన సంజయ్ దత్ గారు కానీ ఇద్దరు యాక్టింగ్ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్గా ఒక కొత్తగా అంటే మాటకి ఇద్దరు మాట్లాడకం కానీ ఫైట్స్ కానీ అది చూసినప్పుడు ఒక ఎంజాయ్మెంట్ అలాగనే ఉంటుంది. ఇప్పుడు ఒక ఫైట్ అన్నది హైలైట్ అయింది అంటున్నారు, ఆ ఫైట్ ఎలా అనిపించింది? శివుని దగ్గర ఉండే ఫైట్. ఆ ఫైట్ చెప్పాలంటే నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. శివుని దగ్గర ఫైట్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి అందులో ఒకటి తల్లి సెంటిమెంట్ మాత్రం బాగా పెట్టిండన్న. ఒక డైలాగ్ ఉంటుంది అన్న, తల్లి చెప్తుంది అనమాట అలా కొడుకుకి హీరోకి చదువు రాదనమాట. చదువు రాకపోతే ఏం చెప్తుంది తల్లి, పేదోళ్ళు ఉంటారు వాళ్ళు, నీకు చదువు రాదమ్మా, నాకు చదువు వస్తాయంటే బిడ్డ మనం చదువు రాకున్నా ఒక 10 మందితో మంచిగా బతకాలి, తెలివితోడు బతకాలి, దిమాగుతోడు బతకాలి. సింహం కూడా చదవలేదు, పులి కూడా చదవలేదు, సింహం లెక్క బతుకుతుంది, పులి లెక్క బతుకుతుంది, మనం కూడా అలా బతికి చూపించాలి నాన్న అని చెప్తా తల్లి. అంటే ఆ డైలాగు చాలా బాగా పెట్టింది. అంటే నేను ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నా చెప్పన్నా, ఇది ఒక ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అంటే చదువున్నాడు ఏమంటే జర కొద్దిగా ఒక వాళ్ళు చదువు రావడానికి ఒక తక్కువ చూస్తారు, అంటే ఒక తక్కువ చూపు చూపిస్తారు. అంటే చదువున్నోనికి చదువులోకి తేడా ఏంటంటే ఆ చదువుకున్నాడు తెలివి, కాకపోతే తెలివి ఉంటుంది కానీ చదువులేని చూపి ఎక్కువ చూపిస్తాడు. అంటే
ఈక్వల్ లెక్క చూపించింది హీరో గారు, డైరెక్టర్ గారు. అది మెసేజ్ బాగా పెట్టింది, చాలా బాగుంది అది. కానీ సినిమాలో ఏం లేదు, ఓన్లీ మ్యూజిక్ వల్లనే హిట్ అయింది అంటున్నారు. మెయిన్ చెప్పాలి మనీష్ శర్మ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనీష్ శర్మ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిన. ఎందుకంటే ఇలా మూడు పిల్లర్లు, ఒక పూరి జగన్నాథ్ గారు, మనీష్ శర్మ, రామ్ గారు, ఈ ముగ్గురు ఎనర్జీక్ తోటి బాగా చేసారు సినిమా, కసితో చేసారు. తర్వాత వచ్చి హీరోయిన్, కొత్త హీరోయిన్ అయినా కూడా బాగా చేసింది, సంజయ్ గారు యాక్టింగ్ అని. మెయిన్ చెప్పాలి అలీ గారు, అంటే ఇప్పటిదాకా మనం అలీ గారిని ఏ సినిమాలో మనం అంత కామెడీ చూడలేము. అలీ గారిని మనం ఒక కొత్తగా చూసాం. అసలు అది ఆ గెటప్ చూస్తే మనం ఒక నిజంగా అడవిలోకి మనిషి పట్టుకొచ్చినట్టే ఉంటాడు. అంటే ఇంతవరకు మనం ఒక మనిషిని చూడకుండా అట్లా, అంటే ఆ గెటప్ కానీ, ఆ బొంత డ్రెస్ వేయడం కానీ ఒక డిఫరెంట్గా చూపిస్తారు అలీ. కానీ ముందుగా పూరి జగన్నాథ్ ప్రతి ఒక్క సినిమాలో అలీ గారిని ఒక డిఫరెంట్గా, ఇలా మాత్రం చాలా డిఫరెంట్ పెట్టింది అలీ గారిని. అంటే ఇప్పుడు అలీ క్యారెక్టర్ అనేది పూరి జగన్నాథ్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే, ఒక దేశం ముందు చూసినా మిగతా సినిమాలు పోకిర్లా కానీ, పోకిర్లా కానీ, అమ్మ తమిళమ్మలా కానీ, అంటే ఆ స్టోరీ తగ్గట్టు, ఇందులో కూడా స్టోరీకి తగ్గట్టు ఉండదు. అంటే మధ్యలో వస్తారు అలీ, ఇళ్ళకి మధ్యలో పట్టుకొస్తారని ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. ఎక్కడి నుంచి జంగల్ కింద తీసుకొస్తారు ఒక దోస్తు, అక్కడ నుంచి స్టోరీ ఒక కామెడీగా పెట్టేసారు ఆయన మధ్యలో. కానీ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ఇది 5కి 4 ఇస్తా. ముందుగా చెప్పాలంటే మన ఇలా 15 ఆగస్టు కాబట్టి ఇలా నేను నిలబడను కొంచెం. ఇలా మన 15 ఆగస్టు కాబట్టి మనం ఇది చూపించుకోవాలి. ఇది మన భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. ఇది మనం ఎప్పుడు మరవద్దు. సినిమా అయినా మనం మరుస్తాం కానీ మన భారతదేశం మనం మరవద్దు అన్న. ఇది మన చాలా ఇష్టమైన దేశం కాబట్టి మనం ఎప్పుడు మరవద్దు. ఇది సినిమా మనం ఇలా చూస్తాం మర్చిపోతాం, మన దేశాన్ని మనం ఎప్పుడు మరవద్దు. ఎందుకంటే మనం ఎక్కడనో దేశంలోకి వచ్చి మన దేశంలో అందరూ అక్కడ ఇక్కడ బతుకుతారు, అక్కడ ఇక్కడ అంత బతుకుతారు, ఐకమత్యంగా ఉంటాం కాబట్టి మన ఇండియా అంత మంచి పేరు వచ్చింది కాబట్టి దట్ ఈస్ మన ఇండియా అంటారు. ఐ లవ్ యూ మై ఇండియా, బోలో భారత్ మాతాకి జై. డబల్ స్మార్ట్ అంటే నేను ఈ సినిమాకి మెయిన్ థింగ్ ఎందుకు వచ్చానంటే రామ్, అంటే పూరి జగన్నాథ్ కన్నా నేను మెయిన్ వచ్చిండేది రామ్. అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే రామ్ పర్ఫార్మెన్స్ భయ్య మనం సింగిల్ స్మార్ట్లో చూసింటాం. అంటే పూరి జగన్నాథ్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ మిస్ అయ్యేది మొత్తం కవర్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్మార్ట్ శంకర్లో రామ్ పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయాడు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి డబుల్ స్మార్ట్లో కూడా డబుల్ దిమాకా పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసి అసలు మార్నింగ్ నుంచి అసలు నాకు ఛార్జింగ్ లేదు భయ్య. అలాంటి డిశ్చార్జ్ అంటే లో బ్యాటరీతో సినిమాకి వెళ్ళాను. థియేటర్ నుంచి బయట రాగానే ఫుల్ ఛార్జింగ్తో బయట వచ్చాను భయ్య. ఫుల్ ఛార్జింగ్. రామ్ అంటే ఎనర్జీ డ్రింక్ భయ్య, ఎనర్జీ బుల్. రామ్ అంటేనే ఎనర్జీ బుల్. అంటే 100 ఎనర్జీ బుల్స్ పర్ఫార్మెన్స్. అంటే కామెడీ, అతని డెడికేషన్, అతని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ సినిమాకి ఓ రేంజ్లో తీసుకెళ్ళిపోయాయి భయ్య. సినిమాకి మణి శర్మ గురించి చెప్పుకోవాలి భయ్య. ఈ సినిమా ఫస్ట్ ఎస్పెషల్లీ నేను చెప్పుకోవాల్సింది మణి శర్మ గురించి భయ్య. మణి శర్మ అంటే మనకు ఎంత మాస్ సాంగ్స్ ఇస్తే పూరి అండ్ మణి శర్మ ట్రాక్ రికార్డ్ ఎంత పవర్ఫుల్ అనేది మనం ఊహించుకోవచ్చు. అలాంటి మణి శర్మ ఒకసారి గ్రాఫ్ కింద పడిపోయిన తర్వాత ఒక్కసారిగా మణి శర్మ బౌన్స్ బ్యాక్ అయ్యాడు భయ్య స్మార్ట్ శంకర్తో. ఇప్పుడు డబుల్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎందుకలా చెప్తానంటే మాస్ సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు బిగ్ బుల్ ఫైట్ సీక్వెన్సెస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సాంగ్స్ ఎలివేషన్ అసలు డీజే సాంగ్ ఉంది భయ్య. ఫస్ట్ సాంగ్ వచ్చేదే డీజే సాంగ్. అసలు ఇప్పుడు ఏ ఈవెంట్లో కూడా ఏ ఫంక్షన్లో డీజే సాంగ్ పడితే స్మార్ట్ శంకర్ సాంగ్ పడాల్సిందే. అంటే స్మార్ట్ శంకర్ మనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అంటే యూత్ ట్రేడ్ మార్క్ మూవీ, యూత్ ట్రెండ్ మాస్ సెటర్ మూవీగా క్రియేట్ చేశాడు పూరి జగన్నాథ్. ఇన్ని సంవత్సరాలు మనం పూరి జగన్నాథ్ డైరెక్షన్ మిస్ అయ్యాము, పూరి జగన్నాథ్ మేనేజం మిస్ అయ్యాము, పూరి జగన్నాథ్ డైలాగ్స్ మిస్ అయ్యాము, పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే మిస్ అయ్యాము అనుకునే వాళ్ళకి పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కే కాదు రామ్ ఫ్యాన్స్కి. ఎందుకంటే రామ్ ఫ్యాన్స్ కంటే రామ్ కెరీర్ గ్రాఫ్ స్మార్ట్ శంకర్ ముందు, స్మార్ట్ శంకర్ తర్వాత అని చెప్పుకోవచ్చు. మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు డబుల్ స్మార్ట్తో రామ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది భయ్య. అంటే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో సినిమాని ఓ రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు భయ్య. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో రామ్ అంటే ఎక్కడెక్కడ స్టోరీ డౌన్ అవుతూ ఉంటుంది, ఎక్కడెక్కడైతే మనకు బోరింగ్ కొడతా ఉంటుంది, అప్పుడు రామ్ పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఇచ్చి అంటే డైలాగ్ డెలివరీ చాలా మంది. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇలాంటి మాస్ సినిమాలకి మాకు యూత్కి కావాల్సింది గ్లామరస్ హీరోయిన్. అలాంటి గ్లామరస్ హీరోయిన్ ఇలా సెట్ చేశాడు. అంటే
స్టోరీ అంటే ఇలాంటి ఊరం మాస్లో లవ్ ట్రాక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మాస్ లవ్ స్టోరీ ట్రాక్ రికార్డులో తీసుకెళ్తారు. అంటే మాస్ లవ్ స్టోరీ అంటే సాంగ్స్ అంటే ఫైట్స్ కూడా హీరోయిన్తో కూడా ఫైట్స్ చేపించారు. అంటే ఇది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి అంటే హీరోయిన్తో కూడా ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. బిగ్ బుల్ అసలు సంజయ్ దత్ అంటే మన కేజీఎఫ్ గుర్తొస్తాడు. అలాంటి పెద్ద భారీ కటౌట్ రామ్ పోతినేనితో బిగ్ బుల్ ఫైట్ అయితే సినిమాకి మెయిన్ అసెట్ భయ్య. చాలా బాగా ఉంది సినిమా అయితే. ఫస్ట్ అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు భయ్య సినిమాకి. చాలా బాగుంది.